రాజధాని ప్రాంతంలోని పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రధాన అవకాశాలను ఏపీ సీఆర్డీఏ విస్తృతంగా వివరించనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. విశాఖపట్నంలో జరిగే సిఐఐ సమ్మిట్లో ఏపీ సీఆర్డీఏ ప్రత్యేక పాత్ర పోషిస్తుందనే చెప్పొచ్చు. ఏపీ సీఆర్డీఏకి సంబంధించి నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే సీఆర్డీఏ అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ సంబంధించి ఏదైతే రాజధాని అమరావతిని నిర్మించుకోబోతున్నామో అలాంటిది రాజధాని అమరావతిని పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ ఏదైతే సీఆర్డీఏ నమూనాను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు ఏపీ సీఆర్డీఏకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికారిక సంస్థ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో దీంట్లో ఈ దేశ విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులకు ప్రముఖ సంస్థలు, సిఇఓలు, డెవలపర్స్, విద్య, వైద్య, ఎలక్ట్రానిక్ మౌలిక వసతులకు సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రధాన అంశాలను ఏపీ సీఆర్డీఏ వివరించింది. ఈ సమ్మిట్లో మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, లాజిస్టిక్, మొబిలిటీ, హరిత ఇంధనం, నీటి నిర్వహణ, గృహ నిర్మాణం, స్మార్ట్ సిటీ, పురపాలక సేవల్లో సాంకేతిక వినియోగం వంటి విభాగాలు వారిగా అభివృద్ధి క్లస్టర్లు ఏపీ సీఆర్డీఏ ప్రతినిధి బృందం ప్రదర్శించింది. ఇక్కడ మనం చూడొచ్చు ఏపీ సీఆర్డీఏలో ఏదైతే కట్టబోయే హైకోర్టు ఉందో హైకోర్టుకు నమూనాను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఏపీ సెక్రటేరియట్కి సంబంధించి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భం కనపడుతుంది. మరోపక్క ఏదైతే అసెంబ్లీ కావచ్చు, రాజధాని ప్రాంతంలో నిర్మించబోయే అసెంబ్లీ కావచ్చు, ఏపీ సెక్రటేరియట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే అధికారులు బిల్డింగులతో పాటు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సంస్థ కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఏపీ సీఆర్డీఏకి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే విస్తృతంగా చేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనడంపై సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు చాలా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఈ సమ్మిట్ ద్వారా పట్టణాభివృద్ధి, లాజిస్టిక్, మౌలిక వసతులకు సంబంధించి కూడా ఏదైతే పెట్టుబడిదారులతో వ్యక్తిగత సమావేశాలు, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రదర్శనలు, విధానపరమైన వివరాలు, దేశ విదేశీయ అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ప్రతినిధుల సమన్వయ కార్యక్రమాలు, ఆసక్తి గల పెట్టుబడిదారుల కోసం క్షేత్రస్థాయిలో ఏదైతే సందర్శనకు షెడ్యూల్ రూపకల్పన చేశారో అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు అందుబాటులో ఉన్న ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో విధాన ప్రోత్సాహకాలు, సులభతరమైన సౌకర్యాలకు సంబంధించి వివరాలతో కూడిన అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా ఏపీ సీఆర్డీఏ దీనికి విడుదల చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఏపీ సీఆర్డీఏకి సంబంధించి నమూనాను కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబోయే భవనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి భవనాలతో పాటు రోడ్లు ఎన్ని రోడ్లు ఉన్నాయి అనే దాని మీద కూడా మొత్తం నమూనా ఏర్పాటు చేశారు. ఈ నమూనాకు సంబంధించి ఏపీ సీఆర్డీఏ సంస్థ అధికారులతో పాటు కమిషనర్తో పాటు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ నమూనాకు సంబంధించి మనం చూస్తున్నాము. ఇక్కడైతే ఏదైతే పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ ఏపీ సీఆర్డీఏ నమూనాని ఏదైతే సిఐఐ సమ్మిట్ జరుగుతున్న విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఏదైతే అమరావతి రాజధాని నిర్మిస్తున్న ప్రాంతానికి సంబంధించి పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండ